చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లు తీసుకురావాలి. వెంటనే పార్లమెంట్ సమావేశాలు నిర్వహించాలి. సీఎం రేవంత్ డిమాండ్. 2 ఏళ్లైనా ఏపీలో ఎలాంటి అభివృద్ధి లేదు. మావిగన్నంటే చంద్రబాబు గుండె ఆగిపోతుంది. రాష్ట్రానికి రాజధాని లేకుండా చేస్తున్నారన్న జగన్. మా తాతను హత్య చేసింది టీడీపీ నేతలు కాదా? బాలకృష్ణ సినీ నిర్మాతపై కాల్పులు జరపలేదా? ఎవరిది గొడ్డలు పాటినో చంద్రబాబు చెప్పాలన్న జగన్. IIHM స్టూడెంట్స్ ప్రపంచం మొత్తం ఉద్యోగాలు చేస్తూ లక్షల్లో జీతాలు సంపాదిస్తున్నారు. ఇప్పుడే చేరండి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. సత్తుపల్లిలో పొంగులేటి ప్రజా దర్బార్. జూన్ 2న 2వ విడత ఇందిరమ్మ ఇళ్లు. త్వరలోనే ఉద్యోగ నోటిఫికేషన్ ఇస్తామన్న మంత్రి. జూన్లో నార్లాపూర్ నుంచి పాదయాత్ర. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనులు వివరిస్తాం. కాంగ్రెస్ ఏం చేసిందో చూపించాలన్న శ్రీనివాస్ గౌడ్. పంటల కొనుగోళ్లపై ఎందుకీ నిర్లక్ష్యం? ధాన్యం తగలబెట్టుకుంటున్నా స్పందించరా? రైతుల సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ లేఖ. ప్రజలందరూ SIR ప్రక్రియలో పాల్గొనాలి. మోదీ అమిత్ షాని విమర్శించే అర్హత రాహుల్కి లేదు. పొదుపు చర్యలపై వైసీపీ విమర్శలు సరికాదన్న నల్లమిల్లి. టీడీపీ పాలిట్ బ్యూరో సమావేశం. పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ అధ్యక్షతన భేటీ. వర్చువల్గా పాల్గొన్న చంద్రబాబు, లోకేష్. కామారెడ్డిలో ఆర్టీసీ బస్సుపై రాళ్ల దాడి. బస్సు ఆపడం లేదని ప్రయాణికుడి ఆగ్రహం. పోలీసుల విచారణ. సంగారెడ్డి జిల్లా గోంగ్లూరులో గ్యాస్ కష్టాలు. డొమెస్టిక్ సిలిండర్ కోసం కిలోమీటర్ మేర క్యూ. 4 గంటల నుంచి ఏజెన్సీ దగ్గర పడిగాపు. గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్లో అగ్ని ప్రమాదం. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పైపులు దగ్ధం. మంటలార్పేసిన ఫైర్ టీం. పెద్దపల్లి జిల్లా చిన్న కల్వల దగ్గర రోడ్డు ప్రమాదం. బొలెరో వెహికల్ ని ఢీకొట్టి లారీ బోల్తా. డ్రైవర్ కి తీవ్ర గాయాలు. సింహాచలం నూతన ట్రస్ట్ బోర్డు ప్రమాణ స్వీకారం. వర్చువల్ గా పాల్గొన్న చైర్మన్ అశోక్ గజపతిరాజు. సభ్యులతో ప్రమాణం చేయించిన ఈవో. మెదక్ జిల్లా గవ్వలపల్లిలో రైతుల రాస్తారోకో. లారీలు రాకపోవడంతో నష్టపోతున్నామని ఆవేదన. మెదక్ చేగుంట రోడ్డుపై బైఠాయింపు. హైదరాబాద్ మదీనా చౌరస్తాలో అగ్ని ప్రమాదం. బట్టల దుకాణంలో ఘటన. మంటలార్పేసిన ఫైర్ సిబ్బంది. సాయంత్రం కేంద్ర కేబినెట్ విస్తృత స్థాయి సమావేశం. ఆర్థిక రాజకీయ అంశాలపై చర్చించే ఛాన్స్. మంత్రుల పనితీరుపైన ప్రధాని మోదీ సమీక్ష. తమిళనాడు కేబినెట్ విస్తరణ. కొత్తగా 23 మందికి చోటు. కాంగ్రెస్ నుంచి 2 మంత్రి పదవులు. తమిళనాడులో ఆగని రాష్ట్రగీత వివాదం. ఇవాళ మంత్రివర్గ విస్తరణలో కూడా అదే సీన్. తమిళ రాష్ట్రగీతం 3వ స్థానానికి పరిమితం. ఢిల్లీ NCRలో నేటి నుంచి 3 రోజుల పాటు రవాణా సమ్మె. నిరసన బాట పట్టిన 68 సంఘాలు. సెస్ పెంపు వెనక్కి తీసుకోవాలని డిమాండ్. బెంగాల్లోని ఫల్తా నియోజకవర్గంలో రీపోలింగ్. ఈ నెల 24న ఓట్ల లెక్కింపు. అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు. ఇష్టపూర్వక శారీరక సంబంధం అత్యాచారం కాదు. FIRని రద్దు చేస్తూ కోర్టు ఆదేశాలు. లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు. రూపాయి పతనానికి బ్రేక్. 8 రోజుల తర్వాత బలపడ్డ రూపాయి. చిరంజీవి 158వ సినిమా ప్రారంభం. అన్నపూర్ణ స్టూడియోలో పూజా కార్యక్రమం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా పలువురు హాజరు.